శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధైభవద్బ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. అందరికీ నమస్కారం. 2019 ఆంగ్లనామ సంవత్సరానికి స్వాగతం. అందరికీ కూడా అన్ని రాసుల వారికి ప్రతి వ్యక్తికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి పొందాలని, నూతన సంవత్సరంలో అనుకూలవంతమైనటువంటి అన్ని రకాల సౌఖ్యాలు పొందాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. ముఖ్యంగా కొంతమంది వ్యక్తులు మన ఛానల్ని అభివృద్ధి చేస్తున్న వారు, సబ్స్క్రైబ్ చేస్తున్న వారికి, వీక్షిస్తున్న వారికి అందరికీ కూడా నమస్సుమాంజలి. అలాగే కొంతమంది మిత్రులు నాకు విషయాన్ని చెప్తున్నారు, గురుగారు వ్యాఖ్యానం చాలా పెద్దగా అయింది, ఎక్కువగా చెప్తున్నారు, జ్యోతిష అంశాలు తక్కువ చెప్తున్నారు అని చెప్పి అని అడిగారు. అందుకే నేను దాన్ని తగ్గించుకుంటున్నాను. తప్పకుండా ఒక ముఖ్య ఉద్దేశం మీకు చెప్పాల్సింది, జ్యోతిషము గోచారరీత్యా చెప్పేటువంటి ఫలితాలన్నీ కూడా 65 to 75% మాత్రమే మీకు అనుకూలంగా ఉంటాయి. జన్మజాతకంతో కలుపుకొని ఈ జ్యోతిష అంశాలు కూడా, గోచారాన్ని కూడా చూసుకున్నట్టయితే మీకు ఫలితాలు పూర్తి స్థాయిలో 90 to 95% కరెక్ట్గా ఉండే అవకాశం ఉంటుంది. ఒక మిత్రుడు చెప్పాడు, ఏం రానిది నువ్వు జ్యోతిషం ఎందుకు చెప్తున్నావు అని చెప్పి కూడా కామెంట్ చేశారు. పర్లేదు, ఇంకా నేర్చుకుంటున్నాను అని చెప్పి మీకు ఒకసారి విన్నవించుకుంటున్నాను. నేను చాలామంది నా సోదరులు, నా యొక్క శ్రేయోభిలాషులు ఒక మెసేజ్ చేశారు నాకు, గురుగారు ఎందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు, ఏమిటి కారణం అని అడుగుతున్నారు. దానికి నాకు కూడా అవమానకరంగా తోచిందనే విషయాన్ని మీ యొక్క విజ్ఞాపనకి వదిలేస్తున్నాను జ్యోతిష పండితులకి. ఎందుకు మనం ఈ విధంగా మనం ఒక విద్యుక్తమైనటువంటి డిఫరెంట్గా మన జాతక ఫలితాలు చెప్తున్నాం, నాకు అర్థం కావట్లేదు. మరి నా గురుదేవులు, నాకు 3 గురువులు, నా గురుదేవులు చెప్పినటువంటి విషయ ప్రకారంగా పరాశర సంహిత కానివ్వండి, నారద సంహిత కానివ్వండి, అనేక రకాల జ్యోతిష పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. వాటిని నేను అనుసరిస్తూ, రామన్ గారి పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి, జైమిని శాస్త్ర పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్వయించుకుంటూ నేను చెప్పేటువంటి జ్యోతిష ఫలితాలన్నీ కూడా క్రోడీకరిస్తున్నాను. ఆ రోజు చంద్రుడి స్ఫుటము, ఆ రోజు లగ్నం ప్రకారంగా దాన్ని అన్వయించి చంద్రస్థానము మరియు శీఘ్ర గమన రాశుల యొక్క ఫలితాలను బట్టి నేను చెప్పడం జరుగుతుంది. జ్యోతిష ఫలితాలని కూడా వార ఫలితాలని చెప్పడం లేదు. మాస ఫలితాల్లో కూడా బుధుడు, శుక్రుడు, కుజగ్రహాల యొక్క పరివర్తనని, గమనాన్ని అనుసరించి నేను మాసవారి ఫలితాలు చెప్తున్నాను. సంవత్సర ఫలితాలు అందరూ కూడా చెప్పినట్టుగానే గురుడు, శని, రాహు, కేతువుల యొక్క గమనాన్ని అనుసరించి చెప్తున్నాను నేను. మరి ఎందుకు వైరుధ్యమైనటువంటి మనం ప్రకటనలు చేస్తున్నాము, జనాల్ని గందరగోళానికి గురి చేయాల్సిన అవసరం ఏమిటి అనే విషయం నాకు అర్థం కావట్లేదు. దయచేసి మిమ్మల్ని ఎవరిని ప్రశ్నించట్లేదు, మీ అందరికంటే చిన్నవాడినే కావచ్చు నేను. మరి ఈ విషయంలో మేధావులు, జ్యోతిష పండితులు దయచేసి ఈ విషయం గురించి ఒకసారి చర్చ చేసుకుంటే మంచిది నా అభిప్రాయం. నోటికొచ్చిందల్లా వాగడం అనేది జ్యోతిష శాస్త్రం కాదు. అనేక రకాల చదువుని కూడా చదవకుండా జ్యోతిష ఫలితాలు చెప్పేటువంటి వ్యక్తులకి ఇది పొట్ట నింపుకోవడం కోసం చేసేటువంటి శాస్త్రం కాదు. దయచేసి ఆ విషయాన్ని మీరు బాగా దృష్టిలో పెట్టుకోండి. నేను నిర్భయంగా చెప్తున్నాను, మీకు జ్యోతిష్యంలో అంశంలో కనుక సరైనటువంటి బలం లేనట్టయితే జ్యోతిష విషయాలు చెప్పకూడదు. మీరు దయచేసి మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి జాతకాలు చెప్పుకోండి, పర్వాలేదు, నేను తప్పుపట్టట్లేదు దాన్ని. కానీ పబ్లిక్లో ప్రకటించేటప్పుడు మనకు ఒక రకమైనటువంటి బలం ఉండాలి. ఏ పుస్తక ఆధారంగా చెప్తున్నటువంటి బలం కావాలి. నేను నా గురుదేవులు చెప్పినటువంటి విషయంలో, నేను నా గురుదేవులు 3 గురుదేవులు, నాకు ఆ 3 గురుదేవుల యొక్క పాదాలకి ప్రణామం చేసి వారి నేర్చుకున్నటువంటి విద్యను నేను ప్రకటిస్తున్న విషయాన్ని మరొకసారి మీకు ఖచ్చితంగా చెప్పుకుంటూ, నీ యొక్క జ్యోతిష ఫలితాలని లోక కళ్యాణం కోసం ఉపయోగించే ప్రయత్నంలో అందరం కూడా ఒక తాటిపైకి వచ్చేసి ఈ స్పష్టమైనటువంటి ఫలితాన్ని మాత్రమే మనం చెప్పాలని మీ అందరికీ కూడా నేను విన్నవించుకుంటూ, మీ పాదాలకి నమస్కరిస్తూ, ఇటువంటి విషయాల్లో జనాలందరికీ కూడా సహకారం నాకు కావాలని ఆశిస్తూ సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. సింహరాశి వారి ఫలితాలు 2019 జనవరి మాసంలో ఇలా ఉన్నాయి. మితిమీరిన ఆర్థిక లాభాలున్నా మితిమీరిన ఖర్చు కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే మిశ్రమ ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి. సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. ధన విషయంలో లోటు ఉండదు, కానీ ఖర్చు విషయంలో నియంత్రణ ఉండకపోవడం. విద్యా సంబంధ అనుకూలతలు ఉంటాయి, కానీ బద్ధకం ఎక్కువగా ఉంటుంది. రుణాలు చేయాల్సిన అవసరం వస్తుంది, కానీ గృహ నిర్మాణాన్ని ప్రారంభిస్తారు. విలువైన వస్తువులు అమ్మడానికి పెడతారు, కానీ అమ్మడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనంతో వాహనాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థన కోసమై విదేశీ ప్రయాణం ఉంటుంది. విదేశీ ప్రయాణ నిమిత్తమై పిల్లల విషయంలో అధిక ఖర్చును మనం నియంత్రించలేకపోతాం. అనగా వాటి ప్రయాణం కోసం మనము అప్పులు చేయాల్సిన అవసరం ఎక్కువగా ఏర్పడుతోంది. స్పెక్యులేషన్లో, షేర్ మార్కెట్లో ధనలాభం కనబడుతున్నప్పటికీ అత్యంత స్వల్పంగా మాత్రమే కనబడుతోంది. అన్ని 4 వారాలకు కూడా అలాగే ఉంది.
మొదటి వారంలో ఆర్థిక ఆదాయం బాగా ఉంటుంది, రెండో వారంలో ఖర్చు ఎక్కువ ఉంది, మూడో వారంలో గౌరవ మర్యాదలు ఉన్నాయి, నాలుగో వారంలో మానసిక కృంగుబాటుకి ఎక్కువ ఉంటుంది. ఇలా ఉద్యోగంలో అభివృద్ధి, వ్యవస్థలో అభివృద్ధి, వ్యాపారంలో అభివృద్ధి, గొప్పగా కీర్తించబడము లాంటివి ఉన్న ధన వ్యయము, పనికిమాలిన వ్యక్తులతో పరిచయాలు, ఆవేశంతో కొన్ని మాట పట్టింపులు, భూ సంబంధ లావాదేవీలో చికాకులు, భూ సంబంధ లావాదేవీలో గృహ నిర్మాణాలు చేసే అవకాశం ఉంటుంది, గృహాన్ని ఆరంభం చేస్తారు, గృహ ప్రవేశం కూడా చేసే అవకాశం ఉంటుంది. అనుకున్న విధంగా ఆర్థిక లాభాలు బలంగా ఉన్నాయి, అనుకున్న విధంగా ఖర్చులు కూడా ఎక్కువ ఉన్నాయి. ఆరోగ్యం ఒక వారం బాగా ఉంటుంది, రెండో వారంలో భార్యకి అనారోగ్యం ఉంటుంది, భార్యకి ఆరోగ్యం ఉంటే భర్తకి అనారోగ్య సూచన ఎక్కువ ఉంటుంది. అంటే ఆరోగ్య విషయంలో కూడా ధన వ్యయం ఎక్కువ ఉంటుంది. పిల్లల విషయంలో సంతానం పొందే నిమిత్తమే చేసే ప్రయత్నాల్లో కూడా నష్టం ఎక్కువ ఉంటుంది. అనగా సంతానం లేని వారు ఎవరైనా సరే IVF కానీ IUF కానీ వెళ్తున్నట్టయితే వారికి ఈ మాసంలో నిలబడినటువంటి గర్భం కూడా విచ్ఛిన్నమైనటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల ఆర్థిక నష్టం కూడా పొందుతారు. అంటే గర్భధారణ కన్నా ముఖ్యంగా ఆర్థిక నష్టానికే ఇక్కడ కారణం ఎక్కువ అవుతుంది. ఆర్థిక నష్టం కూడా పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. విరివిగా ధనాన్ని ఖర్చు పెట్టే విషయంలో నియంత్రణ ఉన్నట్టయితే వచ్చినటువంటి ధనం వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు అధిక శ్రమ వల్ల మాత్రమే మంచి ఫలితాలు సాధిస్తారు. అనుకూలత ఉంది, విద్యా అనుకూలత బాగా ఉంది, కానీ దానికి పెట్టే ఖర్చు అధికంగా కనబడుతుంది. కాబట్టి ఖర్చును నియంత్రించే ప్రయత్నాన్ని కూడా చేయడం మంచిది. ఒకవేళ మీరు తప్పుడు మార్గంలో విద్యా సంబంధ అర్హత సాధించడానికి చేస్తున్న ప్రయత్నము బెడిసి కొట్టేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి శ్రమాధిక్యత బాగా ఉంటుంది, కానీ ఉద్యోగంలో వెసులుబాటు ఉంటుంది. శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఉద్యోగంలో వెసులుబాటు ఉంటుంది. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి ఉద్యోగ అభివృద్ధి ఉంటుంది, కానీ అనుకున్న చోటు కాకుండా వేరొక చోటికి బదిలీలు ఉంటాయి. అది కాస్త కుటుంబ వ్యక్తులకి మీ అందరికీ కూడా మానసిక వేదన మిగిల్చే అవకాశం ఉంటుంది. కానీ అభివృద్ధి మాత్రం బ్రహ్మాండంగా కనబడుతోంది. రాబోయేటువంటి ధనం చేతికి అందుతుంది. ఇవ్వాల్సిన వ్యక్తులు కూడా తిరిగి ఇచ్చేయడం అనుకుంటుంది. అంటే వచ్చింది పోయింది అన్నటువంటి స్థితి మీకు ఎక్కువ కనబడుతోంది. దైవ కార్యాల్లో పాల్గొనాలన్న మనసు ఉంటుంది, కానీ ధనం ఖర్చు పెట్టే విషయంలో అక్కడికి వచ్చేసరికి మాత్రము ధనాన్ని ఖర్చు పెట్టలేకపోవడం వల్ల పుణ్యబలాన్ని తగ్గించుకుంటారు. అందరికీ ఖర్చు పెడతారు, మద్యపానానికి కానీ, లేకపోతే విందులకు కానీ, వినోదాలకు కానీ, స్నేహితులకి, పనికి కూడా ఖర్చు పెడతారు. కానీ దైవ కార్యం దగ్గరికి వచ్చేసరికి నిజంగా కూడా మీ చేతిలో డబ్బు లేకపోవడం, కానీ దైవ కార్యానికి ఖర్చు పెట్టాలన్న మనసు కూడా లేకపోవడం వల్ల పుణ్యబలాన్ని తగ్గించుకుంటారు. ఆ పుణ్యబలం తగ్గడం వల్ల ఏమవుతుంది, రాబోయేటువంటి ప్రతి కార్యక్రమంలో కాస్త వెనుకడుగు పడుతుంది. భగవంతుడు ఇవ్వకుండా ఎప్పుడున్నాడు, పాపికి శుభుడికి అందరికీ కూడా ఇస్తాడు, కానీ పాపికి ఇచ్చేటువంటి ప్రయత్నంలో 2 అడుగులు వెనక్కి వేస్తాడు, పుణ్యాత్ముడికి ఇచ్చేటువంటి ప్రయత్నంలో 2 అడుగులు ముందుండేస్తాడు, అంతే తేడా. కాబట్టి భగవంతుడు అందరి మీద ఒకే రకమైనటువంటి దృష్టి నిలిచి ఉంటాడు. కాబట్టి మనం చేసేటువంటి పుణ్యం కొద్దీ, భగవంతుని యొక్క ఆరాధన కొద్దీ మనకి ఇచ్చేటువంటి ప్రతిఫలం కూడా ఏర్పడిన విషయాన్ని గుర్తించండి. ఈ చంచల స్వభావం వల్ల దైవ కార్యంలో అనాసక్తి పెరుగుతుంది. కాబట్టి ఆసక్తిని పెంచుకునే ప్రయత్నాన్ని చేయండి. దైవ దర్శనాన్ని చేసుకోండి, కనీసం దైవంతో కాసేపు ఉండేటువంటి ప్రయత్నాన్ని చేసుకోండి. ఆ గుడిలో కానీ ఆ దేవుడి దగ్గరగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, అనుకూలత ఎక్కువగా ఉంటుంది. ఇక అన్య స్త్రీ అన్య పురుష పరిచయం కూడా తీవ్ర అవమానాన్ని, తీవ్రమైనటువంటి అధోగతిని కలిగిస్తుంది. తస్మాత్ జాగ్రత్త. లంచగొండ ఉన్నటువంటి వ్యక్తులకి పట్టుబడే అవకాశం ఉంటుంది. లేనిపోని వివాదాంశాలకు తెరతీయకండి, మౌనంగా ఉండండి, ప్రశాంతంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి, అనుకూలత ఎక్కువ ఉంటుంది. విద్యా సంబంధ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని, అధిక శ్రమ వల్ల ఉత్తమ స్థాయి అభివృద్ధిని పొందుకునేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. అప్పులు తీర్చడానికి కాస్త కష్టపడాల్సిన అవసరం వస్తుంది. కొత్త కార్యక్రమాన్ని మీద వేసుకుంటారు, ఆ కార్యక్రమం పూర్తి అవడానికి చాలా ఇబ్బంది పడే అవసరం ఉంటుంది. కాబట్టి ఆ కార్యక్రమం చేయాలా వద్దా అన్న విషయాన్ని ఆలోచించి చేసే ప్రయత్నాన్ని చేయండి. అది సోదరుల కుటుంబం కోసం కావచ్చు, సోదరిమణి కుటుంబం కోసం కావచ్చు, చేసే ప్రయత్నంలో కాస్త అధిక శ్రమను తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. వైద్యుని సేవ తప్పకపోవచ్చును. మితిమీరిన ఆత్మవిశ్వాసం నష్టాన్ని కలిగిస్తుంది. పిల్లల పెంపకం విషయంలో కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. మీకు చెడ్డ పేరు తెచ్చేటువంటి ప్రక్రియ ప్రారంభమైందన్న విషయాన్ని మాత్రం గుర్తించుకునేటువంటి విషయాన్ని అవగతం చేసుకోండి. అలాగే ప్రతి విషయంలో కూడా మీకు ఒక ప్రత్యేకతను సంతరించుకునే ప్రయత్నాన్ని చేయండి. దానివల్ల బాగా ఉంటుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతులు పొందడానికి చాలా జాగ్రత్తగా మీరు ఉండేటువంటి ప్రయత్నం చేయడం ఉత్తమంగా చేయబడుతుంది. రాజకీయ నాయకులు, చిత్ర నిర్మాణంలో పనిచేసేవారు, లేదా సొంత వ్యాపారాన్ని చేసేవారు, విదేశాలకు వెళ్ళేవారు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. విదేశీయ నిమిత్తమై చేసేటువంటి ప్రయాణంలో కాస్త తొందరపడతనము, ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ పోగొట్టుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అటువంటి విషయాలకి చాలా జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకునేటువంటి స్థితిని మీరు పొందుకునేటువంటి ప్రయత్నంలో సఫలీకృతులు అవ్వాలని స్పష్టంగా సూచించబడుతోంది. దాదాపు ఈ రాశి వారికి మాసం మొత్తం కూడా మిశ్రమ ఫలితాలు. ఆదాయం బాగా ఉండడము, అప్పులు తీర్చేసుకోవడము, ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉండడము, ఎవరికొకరికి ఆరోగ్యం బాగాలేకపోయినా అనుకూలవంతమైన శుభస్థితి. ఎంటైర్ ద మంత్కి వచ్చేసరికి ఓవరాల్గా అనుకూలవంతమైన శుభ ఫలితాలు ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి ఆర్థికంగా అన్ని రంగాల యొక్క విషయాన్ని ఈ మాసం మొత్తం కూడా శుభంగా చెప్పబడుతుంది. కాకపోతే దుర్గాదేవి ఆరాధన, ఎర్రని పువ్వులతో అమ్మవారిని దుర్గాదేవిని ఆరాధన చేయడము, ప్రతి మంగళవారం కూడా పురుషులు కానీ స్త్రీలు కానీ కుంకుమార్చన చేసుకునేటువంటి సౌలభ్యం ఉంటే తప్పకుండా ఈ కుంకుమార్చన చేయండి. రాబోయేటువంటి అనారోగ్యాల నుంచి, విదేశాలకు వెళ్ళేటువంటి స్థితిలో కొన్ని డిస్టర్బెన్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా
పూర్తి స్థాయిలో ఇబ్బందులు తొలగించుకొని మన ప్రయత్నాలు సఫలీకృతం అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. కుంకుమార్చన, ఎర్రని పువ్వులతో అర్చన చేసినట్టయితే అనుకూలవంతుల శుభతి. అలాగే ఈ జనవరి మాసంలో తప్పకుండా మీరు సంక్రమణ సమయంలో 15వ తారీఖు ఉదయం పూట తప్పకుండా మీరు సంక్రమణ స్నానాన్ని చేసినట్టయితే కాస్త మీకు అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఉన్న దోషాలను కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. నదీ స్నానాన్ని చేయండి. మకర సంక్రమణ రోజున నదీ స్నానాన్ని చేయండి. దానివల్ల అనుకూలవంతమైనటువంటి శుభ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి ఈ మాసం మొత్తం కూడా విద్య, ఉద్యోగ, వ్యాపార, వివాహాది నిశ్చయితాంబులాలని కూడా శుభంగా కలగాలని, అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తవ్వాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.